అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, చాలామందికి ఉన్న అతి పెద్ద సమస్య ఏంటంటే ఏది మంచి ఇంటర్ కాలేజ్, ఎక్కడ చేరితే తమ పిల్లలకు సరైనటువంటి విద్య ఆరోగ్యం వస్తాయో దాన్ని కనిపెట్టడం అనేది చాలా కష్టమైన పని. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ కంటే ప్లేస్మెంట్ ఇంటర్వ్యూ స్టాటిస్టిక్స్ ఉంటాయి, ఎన్ఐఆర్ఎఫ్ రేటింగ్స్ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, వెబ్సైట్ ఉంటుంది. సో చాలా వరకు కొంత ప్రామాణికమైన సమాచారం ఉంటుంది. కానీ మిత్రులారా, ఇంటర్మీడియట్ కాలేజ్కి వచ్చేసరికి అనేక రకాల ఇబ్బందులు. చాలా కాలేజీలు స్టేబుల్గా ఉండవు. ఈ సంవత్సరం బాగున్న కాలేజ్ రేపు బాగుండకపోవచ్చు. ఈ సంవత్సరం బాగా కలిసి ఉన్నటువంటి డైరెక్టర్స్ రేపు స్ప్లిట్ అయ్యి మళ్ళీ గ్రూపులుగా మారచ్చు. ఈరోజు అద్భుతమైన ఫ్యాకల్టీ ఇక్కడ పనిచేస్తే రేపు ఇంకో దగ్గర పనిచేయచ్చు. ఈరోజు హాస్టల్ బాగుంటే నెక్స్ట్ ఇయర్ బాగుండకపోవచ్చు. ఇలా అస్థిరత రాజ్యం వెళ్తుంది ఇంటర్మీడియట్ కాలేజ్లో. కాబట్టి ఏది బెస్ట్ కాలేజు అనే ర్యాంకింగ్ ఇవ్వడం కష్టమైన పని. అయినా కూడా నేను తర్వాత వీడియోలో ర్యాంకింగ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి ఈ వీడియోలో మాత్రం హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని ఉత్తమ ఇంటర్మీడియట్ కాలేజీల గురించి ఒక విహంగ వీక్షణం దాగా జస్ట్ నా కామెంట్ చెప్పుకుంటూ వాటన్నిటిని పరిచయం చేస్తాను. స్థూలంగా ఇవన్నీ కూడా శ్రీ చైతన్య నారాయణ కంటే మెరుగైనవని చెప్పవచ్చు. శ్రీ చైతన్య కానీ, నారాయణ కానీ, ఈవెన్ కొత్తగా వచ్చిన రెజనెన్స్ కానీ, అదేవిధంగా ఇంకా కొన్ని శ్రీ గాయత్రి ఎస్ఆర్ కానీ, అల్ఫోస్ కానీ, చైన్ స్కూల్స్ అంటే పెద్ద పెద్ద మేనేజ్మెంట్ నుండి 100 కోట్ల యజమానులకు ఉన్నటువంటి వాటికంటే నేను చెప్తున్నవన్నీ కూడా చాలా వరకు ఎదుగుతున్నవి. అప్కమింగ్ ఆల్టర్నేట్ కాలేజెస్, చిన్న కాలేజెస్, అకాడమిషన్స్ పెట్టిన కాలేజెస్ ఇవి. కాబట్టి శ్రీ చైతన్య నారాయణకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నటువంటి కాలేజీల గురించి నేను ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తాను. ఒకే వీడియోలు అన్నిటి గురించి వివరంగా చెప్పడం సాధ్యం కాదు. ఇవరకు అనేక వీడియోలు చేశాను. తర్వాత కూడా వీడియోని బట్టి విడివిడిగా వీడియో కూడా చేస్తాను. సో దానికంటే ముందుగా ఎస్బీఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది లైక్ చేయడం లేదు. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది. మీరు లైక్ అని ప్రెస్ చేస్తే దానికి ఎలాంటి ఛార్జ్ ఉండదనే విషయం తెలిసినటువంటిది. కాబట్టి అందరూ కూడా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా కెరీర్ కౌన్సిలింగ్లో ఎస్బీఆర్ టాక్స్ యాప్ కూడా వేలాది మందికి పనిచేస్తుంది. దానిలో ఎలాంటి స్కూల్, ఇంటర్మీడియట్ కాలేజ్ ఎంపిక చేసుకోవాలి, అదేవిధంగా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ మీద జోసా, బిట్సాట్ ఒకటి, విట్ మణిపాల్ అమృత కమెడికి ఒకటి, తెలంగాణ ఏపీఎంసీలో ఒకటి, మరొకటి ఎలాంటి కాలేజ్ సీట్ రాని ఎడల మంచి కాలేజు మీరు ఎంపిక చేసుకోవడం కోసం, మీకు మార్గదర్శకం ఉండడం కోసము డైరెక్ట్ అడ్మిషన్ ఫర్ బీటెక్ అనేటువంటి కోర్స్. ఒకసారి నేను ఏరియా వైజ్ మొదలు పెడతాను. తర్వాత వీడియోలోనే ర్యాంకింగ్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ అయితే సుమారుగా ఏరియా వైజు కొంచెం ఏరియా కూడా మిస్ అయ్యి కూడా మాట్లాడుతుంటాను. సో నేను తెలియజేస్తే, సో మీరు ఇది తెలంగాణ ఏపీలో ఉండే అన్ని రూట్లకు కూడా అనుకూలంగా ఉండేటట్టు. ఉదాహరణకు మీరు కరీంనగర్ ఇటువైపు వస్తే కరీంనగర్, మంచిర్యాల, జగిత్యాల, సిద్దిపేట ఈ ప్రాంతం వాళ్ళకు వచ్చేవారు. అంటే సికింద్రాబాద్ ప్రధానంగా అల్వాల్ ఇవే. వీళ్ళకే కాక మీకు నిజామాబాద్, కామారెడ్డి వీళ్ళందరికీ కూడా అంటే ఈ ఏరియా అంటే సుమారుగా మీకు ఉండేది సుచిత్ర ఏరియా, అల్వాల్ ఏరియా, సికింద్రాబాద్ ఏరియా, ఈ ఏరియాలో ఉండేటువంటి మంచి ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ ఆకాష్ తిరుమలగిరి ఉంది. ఇది మెడిసిన్లో టీచింగ్ వైజ్ బెస్ట్, ఇంజనీరింగ్కి పర్వాలేదు. కానీ దానిలో హాస్టల్ అంత ఆశించేంత పెట్టలేదు. డే స్కాలర్స్కి అయితే మెడికల్కి చాలా బాగుంటుంది. మీ రోడ్ మీదే ఉంటుంది తిరుమలగిరి దగ్గర. మీరు సిద్దిపేట నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. తర్వాత మీకు సుచిత్ర ఆకాష్ ఉంది, మీరు కావాలంటే వెళ్ళొచ్చు. బట్ హాస్టల్ ఆశించేంత బెటర్ లేనట్టుంది. డే స్కాలర్స్ అయితే ఆలోచించు. కానీ సుచిత్ర ఏరియాలో ఒక అద్భుతమైనటువంటి కాలేజ్ ఉందని మీకు తెలియజేస్తాను. 9 కాలేజ్ ఉంది సుచిత్రాలో, చాలా అద్భుతమైంది. ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళ ఇన్స్టిట్యూషన్తో విద్యానగర్లో 12 ఏళ్ళ నుంచి వాళ్ళు సంస్థ నడుపుతున్నారు. దానిలో ఈసారి మెడిసిన్ కూడా స్టార్ట్ చేశారు. కేవలం 30 మందిని తీసుకుంటున్నారు. లాస్ట్ టైం ప్రయోగాత్మకంగా 7 తీసుకుంటే 5 సీట్లు వచ్చినాయి. నేను ఫిజికల్ వెళ్ళాను, చాలా బాగుంటుంది. మీరు మెయిన్స్కి ఒక 3-4 సెక్షన్ తీసుకుంటున్నారు, నీట్కి ఒక సెక్షన్ తీసుకుంటున్నారు. సుచిత్ర ఏరియాలో ఉంది.
మీరు స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేస్తే మీకు వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా మీకు ఇవ్వగలుగుతారు, ఏ కాలేజ్ ఎట్లా అనేది. మీరు ఒక యాప్లో ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని చూజ్ బెటర్ కాదు, జస్ట్ 500 తీసుకుంటే మీకు జూమ్ మీటింగ్స్ వారం ఉంటాయి. సో దానిలో జూమ్ మీటింగ్ అడగచ్చు, డైరెక్ట్ మీరు ఫోన్ చేసుకొని మాట్లాడచ్చు, మీకు దాని లొకేషన్స్ ఫోన్ నెంబర్ కూడా పంపుతారు. సో మిగతా కూడా ఉన్నాయి మీకు అక్కడ. అల్ఫోర్స్ కూడా ఉన్నట్టు ఉంది, కరీంనగర్ నుంచి బేస్. అంత సుచిత్ర ఏరియాలో అంత అద్భుతంగా ఏం లేదు. మీకు రెసిడెన్స్ ఉంది, బట్ రెసిడెన్స్ అనే కాలేజ్ ఏంటంటే అది చాలా ఫ్రాంచైజీలు పెట్టారు, రాడికల్గా ఇంప్రూవ్ అయ్యారు. బట్ సహజంగానే అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వస్తాయి. ఉన్నంతలో బెటర్ ప్రయత్నమే చేస్తున్నారు, కానీ వాటికంటే యంగ్స్టర్స్ పెట్టినటువంటి చిన్న చిన్న సంస్థల వల్ల మీకు ప్రయోజనం జరుగుతుంది. కాలేజ్ ఎంత పెద్దది అనేది కాదు ముఖ్యం కాదు మిత్రులారా, మన పిల్లలకు ఏ కాలేజ్ చేర్పిస్తే న్యాయం జరుగుతుంది అనేది ముఖ్యం. ఆ కనులను చూస్తే చిన్న చిన్న కాలేజీలలో చేర్పించడం అనేది మంచి, చిన్న అంటే మంచివి, స్టాండర్డ్స్ ఉన్నవి, స్థిరంగా ఉన్నవి. కాబట్టి అదొకటి. తర్వాత మీరు రెసిడెన్షియల్కి అయితే మీకు సామీర్పేటలో మీకు ఎక్సలెన్షియా ఉంది, క్యాంపస్ బాగుంటుంది, ఫుడ్ బాగుంటుంది, మెయింటెనెన్స్ బాగుంటుంది, అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. బట్ అకాడమిక్స్ అడ్వాన్స్ లెవెల్లో ఉండదు, మధ్యస్థాయి అకాడమిక్స్. నార్మల్గా ప్రైవేట్ యూనివర్సిటీస్ కోసము వాళ్ళు పేమెంట్ కోట కట్టేవాళ్ళు, తర్వాత మీరు ఫారెన్ వెళ్ళేవాళ్ళు వీళ్ళు చేరుతున్నారు. ఎక్కువ ఇంటర్నేషనల్ స్కూల్స్, సిబిఎస్ స్కూల్స్ వస్తున్నారు. ఒక సంపన్న వర్గాలు, రాజకీయ నాయకులు, వ్యాపార వర్గాలు, కాంట్రాక్టర్స్ వీళ్ళ పిల్లలు ఎక్కువ ఉంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఇంటర్నేషనల్ స్కూల్ కల్చర్ వస్తుంది, కాస్త లగ్జరీస్ కల్చర్ వస్తుంది. కొంచెం అకాడమిక్స్ మీద ఉండేటువంటి పీర్ గ్రూప్, బాగా ఇంట్రెస్ట్ మీద బాగా దృష్టి కేంద్రీకరించేటువంటి సహచర విద్యార్థుల యొక్క సమూహము చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి కొంచెం మెయిన్స్ వరకు ప్రైవేట్ యూనివర్సిటీ టార్గెట్ అయితే మీరు వెళ్ళొచ్చు, బట్ ఇన్ఫ్రా చాలా బాగుంటుంది. ఇది ఎక్సలెన్స్. మిగతా ఎక్సలెన్షియల్ హైదరాబాద్లో అంతా చాలా పెట్టారు, చాలా హై ఫీ, మధ్యస్థాయి ఫ్యాకల్టీ. మీరు అంతా ఫీతో దానివల్ల హైదరాబాద్ డేస్ కాలేజ్కి వెళ్ళిపోయారు. ఒకవేళ రెసిడెన్షియల్లో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ అట్లనే చేద్దాం అనుకుంటే దీనిలో చేరచ్చు. ఆ తర్వాత మీరు తార్నాకు వస్తే గ్యాట్రిక్ కాలేజ్ అని ఉంటుంది, హైలీ లగ్జరియస్, ఆల్మోస్ట్ 3.5 లక్షలు, 3 నుంచి 4 లక్షల ఫీ ఉంది. అది కూడా చాలా అంటే హై ఎకనామిక్ పీపుల్కి సంబంధించిన టార్గెట్. అది పటాన్చెరులో గ్యాట్రిక్ కూడా ఒకటి ఉంది. నార్మల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. కాబట్టి ఇన్ఫ్రా అవన్నీ అకాడమిక్స్ బాగానే ఉంటాయి, బట్ మీకు ఏం వర్క్ ఉండదు. 3:30కి అది వదిలేస్తారు. మరి పటాన్చెరులో అయితే మరి ఇక్కడ కూడా బహుశా అట్లే ఉన్నట్టుంది. సో అట్సే దాని ఉద్దేశం మెయిన్స్ వీటికంటే అమెరికాలో చదవడము, లేకుంటే ఇక్కడ ప్రైవేట్ కాలేజీలో యూనివర్సిటీస్లో కట్టడము, డొనేషన్ కోసం పెట్టే వాళ్ళు ఉంటారు. బట్ ఇన్ఫ్రా అవన్నీ కూడా బాగుంటాయి పెడగాకి. ఆ తర్వాత కొంచెం ఇక్కడికి వస్తే మీరు విద్యానగర్, నల్లకుంట చూస్తే 9 నానో ద బెస్ట్. నానో కాలేజ్ ఉంటుంది, 9 ఉంటుంది, రెండు కూడా బెస్ట్. 9 అనేది ఇంతమంది చెప్పాను ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళది. నానో అనేది ఐఐఎం అహ్మదాబాద్ సంబంధించిన శ్రీనివాస్ గారు, కృష్ణ చైతన్య గారు. కృష్ణ చైతన్య వండర్ఫుల్ ఫ్యాకల్టీ, వండర్ఫుల్ పర్సన్ అతను. సో వాళ్ళు స్టార్ట్ చేసినటువంటిది. శ్రీనివాస్ గారు హై ప్రొఫైల్ పర్సనాలిటీ వారు, చాలా మేధావి, గొప్ప వ్యక్తి. వాళ్ళు నడుపుతున్నారు, చాలా చాలా బాగుంటుంది నానో కూడా. ఈ రెండు ఆ ఏరియాలో బెటర్. మీరు కొంచెం అక్కడ సైఫాబాద్ సెక్రటరీ దగ్గరకు వస్తే అక్కడ బెటర్ ఏంటంటే మీకు ఫిడ్జీ ఉంది. ఫిడ్జీ కూడా చాలా మంచి సంస్థ. అది ఫస్ట్ క్యాంపస్ సైఫాబాద్ది. మీకు సెక్రటరీ ఎదురే ఉంటుంది, ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. నేను కూడా చాలాసార్లు వెళ్ళాను దానికి. అది మంచి సంస్థ, మీరు చేయొచ్చు. బట్ హై ఫీ, హాస్టల్ థర్డ్ పార్టీ, కొద్దిగా హాస్టల్ ఉండే సమస్యలు. డే స్కాలర్స్ వాళ్ళు చాలా డబ్బులు ఉన్నాయి, మీరు ఫ్రీడమ్గా చదువుకోగలుగుతారు, పెద్దగా కేర్ అవసరం లేదంటే మంచి ఫ్యాకల్టీ, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు వెళ్ళొచ్చు. తర్వాత మీరు నారాయణగూడలో కూడా మరొక ఫిడ్జీ బ్రాంచ్ ఉంది. నేను శ్రీ చైతన్యనారాయణ చెప్పట్లేదు మీకు, ఎందుకంటే శ్రీ చైతన్యనారాయణ ఐ డోంట్ రికమెండ్. దానివల్ల లాభం పొందే వాళ్ళు 5% లోపు, నష్టం పోయే వాళ్ళు 90% పైన. కాబట్టి నేను వాటిని రికమెండ్ చేయను. సో ఆ సిస్టము, దాని ఉండేటువంటి కరికులము, వాళ్ళ పెడగాగి, వాళ్ళ ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్ నాకు చాలా చాలా బాగా తెలుసు. కాబట్టి వాటి గురించి రికమెండ్ చేయను. కాబట్టి వాటిని వదిలేసి చెప్తున్నాను. శ్రీ చైతన్యనారాయణ కాదు, పెద్ద పెద్ద కాలేజెస్ 100,000 కోట్లు ఉండి దాన్ని పూర్తిగా ప్రమాణాలు లేకుండా, విలువలు లేకుండా చేసేవాడి గురించి అని చెప్పడం లేదు. ఉన్న వాటిలో మంచిగా చెప్తున్నాను, మీరు చూజ్ చేసుకోండి. మీరు చెప్పిన వాటిలో 9 నానో చాలా చాలా మంచివి. తర్వాత మీరు ఒకసారి మీకు ఒకసారి మళ్ళీ మనం ఒకసారి బాచుపల్లి వైపు వెళ్దాము. బాచుపల్లి అని కాదు, మీకు మియాపూర్ ఏరియా, మియాపూర్ సర్కిల్లోకి వెళ్దాము. ఇప్పుడు నేను ఎటు ఈ సర్కిల్కి సంబంధించినటువంటి వివరాలు వచ్చాయి. మియాపూర్లో చాలా బాగుంది, మోడలెస్ ఉంది, చాలా వీడియోలు చేశాను. ఐఐటి ఢిల్లీకి సంబంధించిన నితిన్ కుమారు అండ్ ఫిడ్జీలో సంబంధించినటువంటి టాప్ పీపుల్ కలిసి స్టార్ట్ చేశారు. ఫిడ్జీలో పోలి ఉంటుంది, బట్ ఫిడ్జీలో ఆల్మోస్ట్ సగం ఫీజే ఉంటుంది. చాలా మంచి అకాడమిక్స్ ఉంది, హాస్టల్ కూడా బాగుంటుంది. మా మేనల్లుడు చదివాడు, మేనకోడలు నాకు సంబంధించిన చాలామంది నాకు తెలిసినటువంటి మిత్రులు, బంధువులలో
పరిచయస్తులు నైబర్స్లు దాదాపు 15-20 మంది చదువుతున్నారు. అదొక మంచి సంస్థ. తర్వాత మియాపూర్లోనే మీకు జేఎన్టీయూ పక్కనే మెట్రో పక్కనే సెకండ్ బిల్డింగ్లోనే మీకు ఇగ్నైట్ ఉంటుంది. చాలా బాగా కొద్దిగా ఫ్యామిలీ లాగా చేస్తున్నారు. గేమ్స్ ఉంటాయి, పక్కన గేమ్స్ క్లబ్ ఉన్నాయి, చాలా రిలాక్స్గా ఉంటుంది. మంచి భోజనం ఏర్పాటు చేశారు. రమేష్ గారు అని చెప్పి బాగా కేరింగ్ తీసుకుంటారు. సో చైతన్య సార్ని ఇంటర్వ్యూ చేశాను. చాలా పెద్ద 30-35 ఇయర్స్ ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. తర్వాత కెమిస్ట్రీ సార్ తోటి నేను ఇంటర్వ్యూ చేశాను. పురుషోత్తమరావు గారు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. వారు శ్రీ చైతన్య వాటిల్లో టాప్ పొజిషన్లో పనిచేశారు. మొత్తం డిపార్ట్మెంట్ హెడ్గా కూడా పనిచేశారు. సో ఇగ్నైట్ బాగుంటుంది. మెడిసిన్కు టాప్, ఇంజనీరింగ్ కూడా బాగుంటుంది. సో మిగతా వాటికంటే ఫీ తక్కువ, కేరింగ్ ఉంటుంది, అన్నీ బాగుంటుంది. మీరు ఇగ్నైట్ కూడా మీరు వెళ్ళచ్చు. జేఎన్టీయూ ఏరియాలోనే 2-3 బ్రాంచెస్ ఉన్నాయి. ఆ తర్వాత మీరు అక్కడే మియాపూర్లో ఫిడ్జీ ఉంటుంది, మళ్ళీ కుకట్పల్లిలో ఫిడ్జీ ఉంటుంది. మెటా మైండ్స్ అనే సంస్థ కూడా శంషాబాద్లో క్యాంపస్ ఉన్నాయి వాళ్ళకు. అది యంగ్స్టర్స్ స్టార్ట్ చేశారు. అది బాగా గ్రో అవుతుంది. లాస్ట్ టైం చాలా తక్కువ స్ట్రెంత్ ఉంది, కాస్త పెరుగుతున్నట్టుంది ఈసారి. అది కూడా పర్వాలేదు, బాగానే చేస్తున్నారు. బట్ దాని యొక్క స్థిరత్వాన్ని గురించి మనం చూడాల్సింది. విర్జీ అని వంశీకి సంబంధించినటువంటి, ఇంతకుముందు ఎన్ఆర్ఐ పెట్టినటువంటి వంశీ ఫ్యాకల్టీ ఫీకి సంబంధించిన వారిని పెట్టినటువంటిది. అది మంచిగానే ఉంది, పర్వాలేదు అనే వంశీ మంచి ఫ్యాకల్టీయే కానీ వంశీ సారు. కానీ దాని యొక్క స్టెబిలిటీ మీద కొంచెం ప్రశ్న అది. ఎందుకంటే దానిలో అనేక మంది వస్తూ పోతున్నారు. అంటే ఫ్యాకల్టీస్ ఫ్రీక్వెంట్గా మారుతున్నారు. ఫ్రీక్వెంట్గా మారితే అది రాంగ్ సిమ్టమ్ కాలేజీకి. ఇంపల్స్ ఉంది, బట్ ఇంపల్స్ స్ప్లిట్ అయింది. ఎన్ఎస్ఆర్ ఇంపల్స్, నార్మల్ ఇంపల్స్ 2 ఉన్నాయి. మరొకసారి స్ప్లిట్ అయింది, మళ్ళీ స్ప్లిట్ కాదని గ్యారంటీ లేదు. కాబట్టి మంచి మెడిసిన్స్ చాలా బాగున్నది, మంచి సీట్స్ వస్తున్నాయి. బట్ స్టెబిలిటీ అనేది క్వశ్చన్ మార్క్. ఒకసారి మీరు మీర్పేట వైపు వెళ్తే మీర్పేటలో మీకు మైటీ అని ఉంది. వాళ్ళు టాపర్స్ని తీసుకుంటున్నారు, సెలెక్ట్ తీసుకుంటారు, ఎక్కువ మంది ర్యాంకులు ప్రొడ్యూస్ చేస్తున్నారు. కానీ టూ మచ్ ప్రెషర్. మీరు అంత ఇంటెన్సివ్గా భయంకరంగా పనిచేయకుంటే మీకు కష్టమవుతుంది. కాబట్టి మీరు అంత తీవ్రమైన ఒత్తిడి నేను యాక్సెప్ట్ చేయను. అఫ్కోర్స్ టాపర్స్ తీసుకున్న పోతే ర్యాంకులు అయితే బాగానే వస్తున్నాయి. సో మైటీ అనేది ఒక కాలేజ్ విపరీతమైనటువంటి వర్క్ చేస్తాం, మాకు ఇంకే ప్రపంచంతో సంబంధం లేదు, నేను ప్రెజర్ తీసుకుంటానంటే మీకు ర్యాంకుల వరకు కొంత బాగానే ఇస్తున్నారు. బట్ చాలామంది చాలా సఫర్ అయిన స్టూడెంట్స్ కూడా నాకు దగ్గర మిత్రుని వేళ కొడుకు చాలా సఫర్ అయ్యి డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. అది కూడా జరిగింది మైటీలోనే. తర్వాత హైదరాబాద్ ఉండేటువంటి ఎక్సలెన్స్ దేనిలో కూడా మీరు చేయకండి. ఒక సామీర్పేట ఉండేదాన్ని మీరు ఫోకస్ పెట్టండి. అదే వాల్యూ ఓక్ అని చెప్పి మీకు మణికొండలో ఉన్నట్టుంది. వాల్యూ ఓక్ అని అతను ఒక యంగ్స్టర్, ఒకప్పుడు నారాయణ చదువుకున్నాడు. వాళ్ళ యొక్క అప్పటి ఫ్యాకల్టీతో పెట్టారు, మంచి ఫ్యాకల్టీస్ పెట్టారు. 2 బ్రాంచ్ డెడికేట్ చేస్తున్నారు. సో మణికొండలో వాల్యూ కూడా మంచిగా ఉంది. ఒకసారి వాళ్ళ నాన్న ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళ పేరుని మర్చిపోయిన అబ్బాయిని కలిసాను నేను, కాలేజ్ కూడా వెళ్ళాను. సో వాళ్ళు కూడా ఉన్నంతలో బాగానే చేస్తున్నారు. శ్రీ అభిద ఉంది మీకు, అది కూడా మీకు సేమ్ మోడల్, శ్రీ చైతన్యనారాయణ మోడలే, కాపీ పేస్ట్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. ఇంకా అభ్యాస అవన్నీ కూడా గాయత్రి అభ్యాస, శ్రీరామ, వశిష్ఠ ఇవన్నీ కొంచెం తక్కువ ఫీ తోటి ఉన్నంతలో బెటర్ సర్వీస్ ఇస్తున్నారు. బట్ అవన్నీ కూడా ఎక్కువ వరకు శ్రీ గాయత్రి ఎప్పుడైతే ఎస్ఆర్ టేక్అవుట్ చేసిందో, ఎస్ఆర్ను కొనేసిందో శ్రీ గాయత్రిని వాళ్ళందరూ విడిపోయి పెట్టినటువంటిది. బట్ వాటి యొక్క స్టెబిలిటీ గురించి క్వశ్చన్ మార్క్. బట్ తక్కువ ఫీల్ అయితే ఇప్పటికైతే బాగానే ఇస్తున్నారు. మీరు ఆలోచించి వెరిఫై చేసుకొని చేరండి వీటన్నిటిలో. సో అదేవిధంగా టొరొంటో ఉంది. టొరొంటో ఒక పెద్ద క్యాపిటలిస్ట్, బహుశా ఎఫ్టీవీ అధినేత విజయానందన్ రెడ్డి సంథింగ్ ఏదో ఉంది. అతను కొంతమంది ఫ్యాకల్టీస్ వచ్చి పెట్టారు. 3 బ్రాంచెస్ ఉంటారు, బాగానే నడిపారు. బట్ ఈ మధ్య హాస్టల్లో చాలా ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పి నాకు ఫోన్లు వస్తున్నాయి. బట్ ఉన్నంతలో బాగానే చేశారు. టొరొంటో అనేది ఒకటి ఉంది. మీకు బాచ్పల్లి ఏరియాలో పెద్దగా లేవు, శ్రీ చైతన్యనారాయణలే ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఆకాష్ కూకట్పల్లి మెడిసిన్కు బాగానే ఉంటుంది, మీరు చేరడానికి అవకాశం ఉంది. వీళ్ళు నానో వాళ్ళు శంషాబాద్లో స్టార్ట్ చేస్తున్నారు. పెద్ద క్యాంపస్ తోటి, అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి, మంచి క్లైమేట్ తోటి మీకు అక్కడ స్టార్ట్ చేస్తున్నారు. దానిలో మీరు చేరొచ్చు. చాలా హోలిస్టిక్, అంటే మీకు ఎక్సలెన్షియల్ లాంటి క్యాంపసే, కానీ ఎక్సలెన్షియల్ కంటే చాలా బెటర్ అకాడమిక్స్, బెటర్ కవరింగ్ తోటి ఉంది. మీరు నానో దాన్ని సజెస్ట్ చేయొచ్చు. అది గురుకులం మోడల్లో నానో వాళ్ళు చేసేటువంటిది. సో అది మీకు అక్కడ స్టార్ట్ చేయొచ్చు మీకు శంషాబాద్లో. సో నానోకి సంబంధించిన క్యాంపస్ విద్యానగర్లో క్యాంపస్ ఉంది. తర్వాత మీకు కొత్తపేటలో ఒకటి ఉంది. కొత్తపేటలో కూడా 9 ఉంది, నానో ఉంది. ఇంకోటి బిర్లా ఓపెన్ మైండ్స్ ఉంది. బిర్లా ఓపెన్ మైండ్స్ కూడా 9కు టైఅప్ ఉంది. సో 9 టైఅప్ తోటి బిర్లా ఓపెన్ మైండ్స్ సిబిఎస్ఈలో కావాలనుకున్న వాళ్ళు మీరు బిర్లా ఓపెన్ మైండ్స్ కొత్తపేటకి వెళ్ళొచ్చు. కానీ దానిలో హాస్టల్ లేదు, ఇప్పుడు డే స్కాలర్స్ ఉండాల్సింది. సో కాబట్టి కొత్తపేట 9 నానో 2 కూడా మంచివి, మీరు చేరొచ్చు. తర్వాత
ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి. బట్ మనం అన్నిటి గురించి కూడా మనము ప్రస్తావించడము సాధ్యం కాదు. ఇంకా మళ్ళీ తర్వాత వీడియోలో ఇంకేమైనా కాలేజ్ అని చెప్తే ఇవి కాక కూడా అనేకమైన మంచి ఉంటుంది. నేను చెప్పినవే మంచివి, నేను మిగతావన్నీ కూడా వేస్ట్ అని చెప్పడానికి వీలేదు. దయచేసి శ్రీ చైతన్య నారాయణలో చేరకండి. మీరు ఒక ఆల్టర్నేటివ్ కాలేజ్ చూస్ చేసుకోండి. ఇవన్నీ నేను చెప్పిన వాటిలో ప్రధానంగా మీరు ఏది బాగుంటుందని లేరండి, కానీ నేను బాగా సూక్ష్మంగా మైక్రో లెవెల్లో పరిశీలించిన వాటిలో ఒకటి 9, నానో, ఇగ్నైట్, మాడ్యులస్ ఉన్నాయి. మీకు ఫిడ్జి మియా కూడా అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. బట్ మీకు థర్డ్ పార్టీ హాస్టల్లో అకాడమిక్స్ ఏమీ ఉండవు. తర్వాత మీకు కొంచెం కేరింగే ఉండదు, కానీ మీకు ఫ్రీడమ్ ఉంటుంది. మంచి అకాడమిక్స్ ఉంటాయి, మంచి ఫ్యాకల్టీ, అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. బట్ చాలా హై అండ్ ఫీజు. సో ఆకాష్ కూడా అన్ని బ్రాంచెస్ బాగాలేవు. ఎక్సలెన్షియా మీకు ఎక్సలెన్షియా కూడా పెద్ద రికమెండ్, ఒక్క సామీర్పేట క్యాంపస్ రికమెండ్ చేయొచ్చు. రెసిడెన్స్ మాత్రం చాలా ఈసారి 10-12 బ్రాంచెస్ పెట్టారు. బట్ శ్రీ చైతన్య నారాయణ ఎదిగిన తర్వాత ఎలాంటి సమస్యల వల్ల సఫర్ అవుతున్నారో రెసిడెన్స్ కూడా అలాంటి సమస్య. రెసిడెన్స్ అనేది ఒక ఫ్రాంచైజ్. ఇవి కాక హైదరాబాద్ అనేక వచ్చే కెరీర్ పాయింట్ వచ్చింది, అది కూడా ఫ్రాంచైజ్. ఈ మధ్య బన్సల్ అని వచ్చింది కోట, అది కూడా పెన్సిల్, ఇది చెప్పి కాయలు అమ్ముకోవడం. ఇవన్నీ బన్సల్లో కోటాలో ఉంది, కెరీర్ పాయింట్ కోటాలో ఉంది, అవి పెడుతున్నారు. రకరకాల పేర్లు కూడా వస్తున్నాయి. ఫీక్స్ వాలా అని వచ్చింది, తర్వాత అన్అకాడమీ ఆఫ్లైన్. బట్ అవి ఇప్పుడే మనం ఆఫ్లైన్ మనం ఇప్పుడే సర్టిఫై చేయలేం. ఆన్లైన్ చేయడం ఈజీ అండి, ఆన్లైన్లో ఉంటే మీరు టీచ్ చేస్తే సరిపోతుంది. బట్ ఆఫ్లైన్లో పెట్టాలంటే మీకు బిల్డింగ్ ఉండాలి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉండాలి, తర్వాత మీకు మంచి టీచర్స్ దొరకాలి, హాస్టల్ దొరకాలి, కేర్ టేకర్ దొరకాలి, తర్వాత పర్మిషన్ ఇష్యూస్ ఉంటాయి, లాజిస్టిక్స్ ఇష్యూస్ ఉంటాయి. బట్ ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్ వెళ్ళడం చాలా కష్టమైంది. కాబట్టి ఇప్పటికిప్పుడే ఫిజిక్స్ వాళ్ళ కానీ లేకుంటే అన్అకాడమీ కానీ, సో మరికొన్ని వేదాంతు కానీ ఇట్లాంటివి వస్తే ఇప్పటికిప్పుడు మనం సర్టిఫై చేయలేం. సో ఇది హైదరాబాద్ ఉండేటువంటి కాలేజీల గురించి ఒక విహంగ వీక్షణము. సో తర్వాత వీటిని నేను ర్యాంకింగ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ర్యాంకింగ్లు నేను రిజల్ట్స్ ఆధారంగా కాకుండా ఎస్టాబ్లిష్మెంట్ ఆధారంగా ఉండేటువంటి టాప్ 10-12 కాలేజీలు చేసేటువంటి వీడియో తర్వాత చేస్తాను. కాబట్టి అందరూ కూడా ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు సంబంధించిన కోర్సెస్ తీసుకోండి. జోసా కౌన్సిలింగ్ సంబంధించినటువంటి అన్ని ఇంజనీరింగ్ కౌన్సిల్ కోర్సెస్ ఉన్నాయి, స్కూల్ ఇంటర్మీడియట్ కాలేజ్ సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. మీకు రెగ్యులర్గా 1-to-1 మాట్లాడి డిస్కషన్లో పాల్గొనాలనుకుంటే ఫోన్ నెంబర్ చేయండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో సంబంధించినటువంటి వారం నడుస్తుంది. నెక్స్ట్ వారానికి 2 సార్లు మీటింగ్ పెట్టే ప్రయత్నం చేస్తాను. 10th క్లాస్ CBSE ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీకు ఆ స్క్రీన్ నెంబర్ వల్ల మీకు గైడెన్స్ చేస్తారు. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.